తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవటానికి ఎన్నిసార్లు అనుమతి కోరినా సమయం ఇవ్వటలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో బాధతో వెళ్తున్నామన్నారు. సచివాలయం వాస్తు సరిగా లేకపోతే సరి చేసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సీఎం కార్యాలయ వ్యక్తిగత కార్యదర్శి పీఏను కలవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు 40% సహాయ నిధులు మంజూరు చేస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులకు మాత్రం 30% ఇస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గొర్రెల పెంపకం పెద్ద కుంభకోణమని, గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చి వారి చదువుకు దూరంగా చేస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదని, 20 సార్లు అమెరికాకు వెళ్లిన కేటీఆర్కు నల్గొండకు రావడానికి మాత్రం సమయం ఉండటం లేదని విమర్శించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్లు అప్పుడు కొన్ని ఇబ్బందులతోని కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆయన నిధులు ఇవ్వక ఆ స్కీమ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ గవర్నర్ కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు గవర్నర్ పాలన 26 కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి 3 సంవత్సరాలు దాటిపోయింది. ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి చేయకుంటే ఏంటంటే హౌస్ కనెక్షన్ అన్ని కూడా డ్రైనేజ్ వదిలిపెట్టేసి నల్గొండ టౌన్ మొత్తం కూడా ఈరోజు డ్రైనేజ్ వాసనతోని ఒక కంపు కూపంలాగా జరిపోయిన దాని గురించి 3 సంవత్సరాలకి అసెంబ్లీలో మాట్లాడుతున్నది. ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు మున్సిపాలిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి అడగడం జరిగింది. అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా, మీరు ఏం పని చేస్తున్నారని చెప్పి మనం గట్టిగా అడగడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారి దగ్గర. గతంలో మినిస్టర్ గారు ఎప్పుడు అడిగినా కానీ ఎమ్మడే ఆదేశాలు ఇచ్చారని పని చేయాలని, శాంక్షన్ అయ్యి ఉండి పనులు కూడా చేయాలని. నిజంగా ఏ మున్సిపాలిటీ చూసినా పరిస్థితి అదే. ఒక హైదరాబాద్కే మున్సిపల్ మినిస్టర్గా అన్నాడు, ఇప్పటికే నల్గొండ జిల్లా కేంద్రానికి మున్సిపల్ మినిస్టర్ గారు రాకపోవడం. ముఖ్యమంత్రి గారు అయితే అసలే నల్గొండకు రాలే 3 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా. ఆఖరికి మా బతుకు ఎట్లయిపోయిందంటే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ ఎమ్మెల్యేగా ఇలా సెక్రటరియట్కి వచ్చి వాళ్ళని కలుద్దామంటే ఎవరు కరవలేని పరిస్థితి. ప్రగతి భవన్ పోదామంటే ఆయన ప్రగతి భవన్ కట్టినప్పటికి వెళ్ళి అడుగుతున్నాం అపాయింట్మెంట్ లేవు సార్ అని చెప్పి వారు ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్తున్నారు. నేను ప్రతి వారం రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలని. ఆఖరికి ఇవాళ నా దగ్గర ఒక 7-8 ఎల్ఓసీలు, ఒక 25 సీఎం రిలీఫ్ ఫండ్లు ఉంటే స్వయంగా తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు సీఎం సెక్రటరీకి ఇచ్చిపోతున్నానంటే అసలు ముఖ్యమంత్రి గారు వాస్తు బాగా లేకున్నా సరే టెంపరీ వాస్తు బాగా చేయించుకుని ఏదో ఒక రూట్లో సెక్రటరీకి వస్తే మంచిది తప్ప మీరు సెక్రటరీ రాకుండా నెల 2 నెలలకు ప్రోగ్రాం పెట్టుకొని పోతే మియాపూర్ భూములే కాదు ఈ సెక్రటరీ కూడా అమ్మేస్తారు కొందరు. ఈ సెక్రటరీని కూడా కబ్జా పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆఫీస్కి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంటే ఎంసెట్ సంవత్సరానికి 3 సార్లు పెడతారు. గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే దానికో సిస్టమ్ లేకుండా మళ్ళీ కోర్టు స్టే ఇచ్చింది. ఎప్పుడైనా ఏంటంటే బాడీలో మన హెడ్ కరెక్ట్ మంచిగా ఉంటే కింద పార్ట్స్ అని బాగా పనిచేస్తాయి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చి కూర్చొని ప్రతి సబ్జెక్టు రివ్యూ చేసుకుంటుంటే మిగిలిన శాఖలన్నీ కూడా పనిచేస్తాయి. నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తున్నది. తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా పోయింది మాకు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోద్ది అనుకున్నాం కానీ ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు మేము. నిజంగా ఇవాళ ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారు కలవలేని పరిస్థితి వచ్చిందంటే ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే డైరెక్ట్గా పోయి అపాయింట్మెంట్ లేకుండా పోయి కలిసేవాళ్ళం మేము. చివరికి ఎట్లయిందంటే మా పని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేము అప్లై చేస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి 40%, కాంగ్రెస్ పార్టీ వారికి 30%. నిజంగా సిగ్గుపడాలి మనం. ఈరోజు పేషెంట్లకు వైపు ఆపదలో ఉన్న వారికి ఏ ఎమ్మెల్యే అయితే వారికి ఏంది, మా దగ్గరికి ఎవరో తెలిసిన వాళ్ళు పేషెంట్ మా కాన్ఫరెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి పార్టీలు అనేవి ఉండవు. ఆపదలో యాక్సిడెంట్లు అయి ఉంటాయి, రోగాలు వస్తుంటాయి, దాన్ని కూడా పర్సంటేజ్ పెట్టి ఇవ్వడం. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మీరు ఒక్కసారి నిస్వార్థంగా మంచితనంతో ఆలోచించి కనీసం ఉండే ఒక ఈ సంవత్సరంన్నరనో మీరు పరిపాలన కొనసాగించాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఆఫీసు రాకుండా ఇంటికే పరిమితమైతే మాత్రం హైదరాబాద్లో కాదు తెలంగాణ ఏం మిగిలదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. 20 ఏళ్ళ అధికారం మాదే అంటే మీరేమో సంవత్సరం 20 ఏళ్ళ అధికారం కాదు కదా, నీకు ప్రజలంతా గమనిస్తున్నారు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారు గొర్రెలు పంచే పథకాన్ని ప్రవచించారు. నిన్న మాట్లాడుకుంటే ఆయన ఏమంటుండు, కొందరు గొర్రెలు ఎట్లా మాట్లాడుతున్నట్టు. ఆయన మాట్లాడే భాషని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం భాష ఉపయోగిస్తున్నారు, ఓసారి గొర్రెలని, ఓసారి సన్యాసులని, ఓసారి దద్దమ్మలని.
సంస్కారం కాదు ఇది. తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష కాదు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఇచ్చేది గొర్రెలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు, అది ప్రజల సొమ్ము. నువ్వు సంపన్న రాష్ట్రం అంటున్నావు, ఏం చేస్తున్నావు? సంపన్న రాష్ట్రం 60 రూపాయలకు ఒక క్వార్టర్ బాటిల్ పెద్ద సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఎక్సైజ్ రెవెన్యూని భారతదేశంలో ఏ రెస్టారెంట్ లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట ఆడుకుంటూ ప్రజలకు తాపించుకుంటూ ఆ రెవెన్యూ తీసుకుంటున్నావు. 1000 రూపాయల పెన్షన్ అంటున్నావు. 1000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోతున్నది? అందులో 200 రూపాయలు ఖర్చులో పోతే 800 రూపాయలు మళ్ళీ ఎక్సైజ్ షాపకే వస్తున్నది. ఎందుకంటే నువ్వు ప్రవేశపెట్టిన ఈ పెగ్ సిస్టమ్. ఉదయం పూట ఛాయ్ తాగితే 10 రూపాయలు అయితే ఛాయ్ ఎందుకు రా పోయి 60 రూపాయలు అయితే మనకు పెగ్ వస్తుంది కదా అంటున్నావు. ఊళ్ళలో ముసలి మేము పోయి అడిగితే ఎందుకు తాగుతున్నాయి అంటే మరి ఏం చేయమండి సార్, ఛాయ్ తాగితే 15 రూపాయలు అయితే చిన్న కప్పుకు 60 రూపాయల క్వార్టర్ ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనకే కడుతున్నాడు డబ్బులు. ఇలా హైదరాబాద్లో చూస్తున్నాం, జిహెచ్ఎంసీలో సగానికి 200% ట్యాక్సులు పెంచి ప్రజల మీద ఇళ్ళకి తాళాలు వేసి దౌర్జన్యం చేసి రెవెన్యూ వసూలు చేసుకొట్టి నువ్వు ఈరోజు సంపన్న రాష్ట్రం అంటున్నావు. అందుకనే ఇది ఈ పరిపాలన కాదు. నువ్వు ఏం ఫసలు చూస్తున్న వర్షం వస్తే మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోతుంది. డ్రైనేజ్ వాసన హైదరాబాద్లో. నువ్వు ట్యాక్సులు మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం 200% పెంచినావు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం తర్వాత మా గవర్నమెంట్ వస్తే జిహెచ్ఎంసీ ట్యాక్స్ కూడా సగానికి సగం తగ్గిస్తాం. ఉన్న పరిపాలనలో ఉన్న మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్లపాలు చేసేసిన నువ్వు 3 ఏళ్లలో 80,000 కోట్లు చేసినావు. ఆయన ప్లాన్ ఏంటంటే ఇంకా ఈ 2 ఏళ్లలో ఇంకో 2 లక్షల కోట్లు చేయాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినావు. కాళేశ్వరం కార్పొరేషన్, భగీరథ కార్పొరేషన్, పాలమూరు కార్పొరేషన్. ఎందుకంటే గవర్నమెంట్ కంటే లోన్ ఇయ్యరని చెప్పి బ్యాంకు దగ్గర 10% వడ్డీ తెచ్చుకుంటుంది. ఇది ఎక్కడ జరగదు, మీరు చూస్తారు. 5-6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రమే ఉండదు. మొత్తం అప్పలా దీని మీద మీరు ప్రెస్ వాళ్ళు దీని మీద పెద్ద రివ్యూ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్ గ్యారంటర్గా ఉంటూ అడుకో దగ్గర నాబార్డు దగ్గర 1-2% లోన్లు తీసుకుంటాం. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ తీసుకుందాం. ఆంధ్రా బ్యాంకు వేరే బ్యాంకుల దగ్గర 10% ఇంట్రెస్ట్తోని స్టేట్ గవర్నమెంట్ గ్యారంటర్గా వండుకుంటూ లోన్ తీసుకుంటున్న ప్రాజెక్టు తీసుకొని దాని 3 సంవత్సరాల తర్వాత ఆయన అనుకుంటాడు కట్టకుండా నడుస్తుంది లేనుకోండు. కానీ వాళ్ళు పెట్టే కండిషన్స్ ఎట్లున్నాయంటే బ్యాంకర్సు 10% వడ్డీతో కలిపి 3 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్కు కేంద్రంకి వెళ్ళి కానీ ఇతర వచ్చే నిధులు డైరెక్ట్గా ఆ బ్యాంకర్కి వెళ్ళిపోతాడు. కండిషన్స్ కూడా ఉన్నాయి అలా. అంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఏం లేకుండా ఇవాళ నడుస్తుందే చూద్దామనుకుంటుంది. కానీ భావి తరాల మీద తెలంగాణ ప్రజల మీద కోలుకోని విధంగా భారం వేసుకుంటూ ప్రజలని భిక్షాగంలాగా మార్చిపోయింది. ఇవాళ మా నల్గొండలో చూస్తే నవ్వు వస్తుంది నాకు. రంజాన్ వస్తే టౌన్లో 50,000 మంది ఉంటే 1000 మందికి బిర్యానీ పెడతా అంటే 1000 మంది కొట్టుకుంటారు రోడ్ల మీద. అంటే ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా ఇది? ముస్లింలకు కావాల్సి నువ్వు రిజర్వేషన్ ఇస్తా అన్న 3 ఏళ్ల గురించి దాని గురించి మాట్లాడలే. ముస్లింలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు.